షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, ఓన్లీ నాన్ ప్రిమిటివ్ మాత్రమే చూసాం. ఏమా వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? Yes, ma'am. సో షార్ట్ SGF లో మనం ఓన్లీ నాన్ ప్రిమిటివ్ మాత్రమే చూసాం. సో అండర్ SGF we have two models. What are those? Non-primitive and also primitive. So we have completed the non-primitive concept. And today in this class, we are going to deal the topic primitive scheduling algorithm. Okay na? So first asala primitive ante ento chuddam. So first, so primitive shortest job first scheduling algorithm. సో ప్రీమిటివ్ నాన్ ప్రీమిటివ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశా. నాన్ ప్రీమిటివ్ అంటే ఏంటమ్మా? సో ఏదన్నా ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యేదాకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వదు. వెరాజ్ ఇన్ ప్రీమిటివ్ స్కెడ్యూలింగ్ అల్గారిథం, ఎస్పెషల్లీ ఇన్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, దాంట్లో ఏం జరిగింది? సో ఒక ప్రాసెస్ ఎంటర్ అయింది, ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ టైం కనుక ఎక్కువ ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే రెడీ క్యూలో ఉందో అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ ద ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్? ఆ ప్రాసెస్ మళ్ళీ రెడీ క్యూలో ప్లేస్ చేసుకుంటది. ఓకేనా? సో ఇది మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ గా సాల్వ్ చేసి చూపిస్తాను, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రీమిటివ్ అంటే ఏం లేదు, మిడిల్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ లో స్టాప్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఇది జామ్ బోర్డ్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమా మధ్య మధ్యలో ఎస్ నో అలా చెప్పండి, నాకేం తెలియట్లా. క్లాస్ వినిపిస్తుందా? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Okay. So how many people were joined? Only 114. So in the middle of the class, if any screen sharing gaani audio miss aithe ganaka cheppandi. Okay, now we are dealing with the topic of SGF, primitive scheduling algorithm. సో ఇది ప్రాబ్లం. సో ఇక్కడ ప్రాబ్లం లో ఎన్ని ప్రాసెసెస్ ఉన్నాయి? టోటల్ 5 ప్రాసెసెస్. జూమ్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా క్లియర్ గానే? Yes, ma'am. So total here 5 processes are there, and each process is having arrival time and also burst time. Burst time is nothing but execution time of a process. Next, P2, 1, arrival time is 1 and execution time is 1. P3, 2, P4, arrival time is 3. అంటే ఇవన్నీ కూడా మిల్లీ సెకండ్స్ లోనే. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనకి షార్టెస్ట్ జాబ్ అంటే ఏంటి? విచ్ ఈస్ హ్యావింగ్ ద షార్టెస్ట్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెసెస్. P2 ఈస్ హ్యావింగ్ షార్టెస్ట్ టైం, అంటే ఎగ్జిక్యూషన్ టైమ్ లో షార్టెస్ట్ ఇదే 1. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ టైం ఏదైతే లీస్ట్ ఉందో ఆ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ P2 అనే ప్రాసెస్ ఎప్పుడు ఎంటర్ అయింది? 1 millisecond. But the CPU will always starts with 0 milliseconds. అంటే 0 to 1 కి మధ్యలో ఆల్రెడీ P1 ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఉంది కాబట్టి, సో ఇది ఎగ్జిక్యూషన్ టైం ఎక్కువైనా సరే ఇదే హ్యాండిల్ చేస్తుంది P1. అంటే the CPU starts at 0 milliseconds. సో 0 milliseconds కి P1 ఎంటర్ అయింది కాబట్టి P1 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. సో P1 ఎగ్జిక్యూషన్ ఎంత? 8 milliseconds.
సో ఇక్కడ నేను 8 మిల్లీ సెకండ్స్ వేసే లోపల ఇక్కడ అన్ని ప్రాసెసెస్ అన్ని కూడా రెడీ క్యూ లో స్టోర్ అయిపోతాయి. ఎందుకని? P1 ఎగ్జిక్యూషన్ టైం 8 మిల్లీ సెకండ్స్. నెక్స్ట్ ఇక్కడ 1 అని ఎంటర్ చేశారనుకోండి, 1 అంటే 1 మిల్లీ సెకండ్ కి ఏది ఎంటర్ అయింది? ప్రాసెస్ P2. సో P2 అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోద్ది. ఇది ప్రీమిటివ్ అల్గోరిథం కాబట్టి P1 ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తుంది. ఎప్పటిదాకా? 1 మిల్లీ సెకండ్ వరకు. అంటే 0 to 1 మిల్లీ సెకండ్ వరకు P1 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. అంటే ఓన్లీ 1 మిల్లీ సెకండ్ ఈస్ కంప్లీటెడ్. సో 8 minus 1 ఎంత? 7. సో రిమైనింగ్ ఇంకా 7 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూషన్ ఉంది P1 కి. కానీ P1 అనేది రెడీ క్యూ లో ప్లేస్ చేసుకుంటుంది. వై? బికాస్ at the time of 1 millisecond P2 enter its execution. ఓకేనా? ఆ P2 కూడా షార్టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంది కాబట్టి CPU అనేది ఇలాగా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. అండర్స్టూడ్? సో P2 మాత్రమే ఎందుకు కన్సిడర్ చేస్తుందంటే P2 ఈస్ హ్యావింగ్ లోయెస్ట్ బర్స్ట్ టైం అండ్ ఆల్సో ఇట్ ఎంటర్స్ ఎట్ ద 1 millisecond. సో ఇమీడియట్లీ P1 will be stopped and get back to its ready queue. Ready queue లో ప్లేస్ చేసుకుంటది. That means P1 completed its execution time only 1 millisecond. Total remaining వచ్చి ఇంకా 7 ఉంది. 7 milliseconds. ఓకే, నెక్స్ట్. సో P2 ఎగ్జిక్యూషన్ టైం ఎంత? 1. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం 1 + 1 ఎంత? 2 వేసేయచ్చు. ఓకే, దట్ మీన్స్ P2 ఈస్ కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. P2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ P1 అరైవ్ అయినా గానీ కంప్లీట్ అవ్వాలా. స్టిల్ 7 మిల్లీ సెకండ్స్ ఆర్ దేర్. నెక్స్ట్ P3 అనేది ఎప్పుడు ఎంటర్ అయింది? ఎట్ ద టైమ్ ఆఫ్ 2 మిల్లీ సెకండ్స్. ఓకే, P3. సో P3 స్టార్టెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో P3 ఎగ్జిక్యూషన్ టైం ఎంత? 3 మిల్లీ సెకండ్స్. బట్ ఆల్రెడీ రెడీ క్యూ లో ఏముంది? P1 ఉంది, P3 ఉంది. Which is the shortest one out of 7 and 3? 3 is the shortest. So P3 will consider its execution. P3 అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది. సో ఎప్పటిదాకా? నెక్స్ట్ 3 మిల్లీ సెకండ్స్ కి P4 ఆల్రెడీ ఎంటర్ అయిపోతుంది. అంటే ఇక్కడ 3 మాత్రమే వేయాలి. అంటే 2 నుంచి 3 వరకు ఎన్ని మిల్లీ సెకండ్స్? ఓన్లీ 1. దట్ మీన్స్ P3 ఆల్సో గెట్ బ్యాక్ టు ఇట్స్ రెడీ క్యూ ఆఫ్టర్ కంప్లీటింగ్ 1 second. అర్థమవుతుందా? P3 P1 కొంచెం అర్థం అవుతుంది, క్లియర్ గా వినండి. సో P3 అనేది అరైవల్ టైం 2 మిల్లీ సెకండ్స్ కి వచ్చింది. కానీ ఇక్కడ 3 మిల్లీ సెకండ్స్ కి నెక్స్ట్ ప్రాసెస్ రెడీగా ఉంది అరైవల్ టైం. అప్పుడు ఏంటి? అరైవల్ టైం P4 ఈస్ హ్యావింగ్ లీస్ట్ ఎంత? బర్స్ట్ టైం 2 మిల్లీ సెకండ్స్ అండ్ P3 ఆల్సో 2 మిల్లీ సెకండ్స్. ఇప్పుడు ఈ రెండిట్లో టై ఏది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది? P3 ఆల్రెడీ ఇక్కడ 1 కంప్లీట్ చేసుకుంది. సో దట్స్ వై ఐ స్ట్రైక్ ఆఫ్ దిస్ 3 అండ్ ఐ హావ్ టేకెన్ 2. సో ఇప్పుడు రెడీ క్యూలో ఏమేమి ఉన్నాయి? రెడీ క్యూలో P1. ఓకే, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి? P3. ఆర్ యు ఏబుల్ టు హియర్ మై వాయిస్? P4. ఇప్పుడు నాకు ఆన్సర్ మీరే చెప్పాలి. P1 ఎంత రెడీ క్యూలో? 7 ఉంది. P3 ఎంత ఉంది? P4 అగైన్ 2. సో ఇవన్నీ రెడీ క్యూలో ఉన్నాయి. అలాగే P5 కూడా రెడీ క్యూలోనే ఉంది. కానీ ఇంకా అరైవల్ టైం ఎంత P5 కి? 4 కాబట్టి ఇంకా అరైవల్ అవ్వాలి. సో అరైవల్ టైం లో ఉన్నవి ఈ 3 P1, P3, P4. P1 ఆల్రెడీ 1 millisecond కంప్లీట్ చేసుకుంది. రిమైనింగ్ 7 milliseconds, which is highest burst time. And P3, which completed its 1 millisecond. So that's why I have taken 2 out of 3. 1 is completed. అంటే 2 ఉంది. సో 3 milliseconds కి P4 ఎంటర్ అయిపోయింది. P4 ఎగ్జిక్యూషన్ టైం ఎంత? 2. ఇప్పుడు ఇక్కడ 2 processors are having same execution time. ఈక్వల్ ఎగ్జిక్యూషన్ టైం ఉంటే ఏం చేయాలి? అప్పుడు మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ స్కెడ్యూలింగ్ P3 కన్సిడర్ చేస్తాం. Somebody is talking. Who is that? ఏమా
ఎవ్వరు కూడా మాట్లాడొద్దు, పక్కన క్లాసెస్ కి చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ జస్ట్ ఆస్క్ మీ. అలాగే చాట్ బాక్స్ లో కూడా మీరు ఏం పెట్టొద్దు. మీరు ఈ స్క్రీన్ చూడండి కదా, ప్రెజెంటేషన్ స్క్రీన్ మాత్రమే చూస్తారు. సో మీరు ఆడియోని అన్మ్యూట్ చేసి మీరు అడగొచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఓకే, సో అగైన్ P3 and P4 are having equal execution times. సో అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఫాలో అవ్వాలి. అంటే P3 ఫస్ట్ అరైవల్ అయింది కాబట్టి ఇది మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏది ఎంటర్ అవుతుంది? సో అప్పుడు ఇక్కడ మనం ఎంత వేస్తాము? సో ఐ టేక్ ద ఎరైజర్. ఇప్పుడు చెప్పాలి నాకు. 5 ma'am. వెరీ గుడ్. 2 ప్లస్ టోటల్ ఎగ్జిక్యూషన్ టైం 5. వెరీ గుడ్. 5. So P3 completed its execution at 5 milliseconds. That means this is also over. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు P4 ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ నా రెడీ క్యూ. ఇంకా రెడీ క్యూలో ఏమేమి ఉన్నాయి? P5 కూడా ఎంటర్ అయిపోయింది. వై? బికాస్ వీ హ్యావ్ రీచ్డ్ 5 milliseconds. దట్ మీన్స్ వీఆర్ హ్యావింగ్ ద రెడీ క్యూ ప్రాసెస్ ఏవి? P1, P4, P5. So out of these 3 processes, which is having the least burst time? Least burst time is 7 to 6. P4. Ante ippudu P4 started its execution. Okay, clear? So P4 any milliseconds? 2. So ikkada 2 ikka deniki ledhu kabatti we can directly start, complete its execution. 5 plus 2 7. So this is also completed. And what are the remaining processes? P1, which is having 7 milliseconds. P5 6. So ఇది highest కాబట్టి we will consider this P5. So we will write here P5. So what is the burst time of P5? 6. 2 plus 6 how much? 8. Next, the remaining process is P1. So P1 first time enta 7 వేయాలి milliseconds. Why? Because here we have already wrote 1 millisecond. అంటే 8 plus 7 ఎంత? 8 plus 7 ఎంత అమ్మా? ఎవరు చెప్పరేంటి? 15. ఓకేనా? ఇది గ్యాన్ చార్ట్ అర్థమైందా మీకు? గ్యాన్ చార్ట్. ఈ గ్యాన్ Ma'am, P4 దగ్గర అరౌండ్ P4 మళ్ళీ చెప్పనా? అక్కడ 7 కదా మ్యామ్. Okay, first 7 అక్కడ 7 మ్యామ్ P4 7 కదా మ్యామ్. మ్యామ్ ఫస్ట్ నుంచి మొత్తం చెప్పండి మ్యామ్. సరే ఫస్ట్ నుంచి చెప్తాను. ఒకసారి మళ్ళీ చెప్పండి. చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం. Okay, so here we are having 5 processes. So first CPU execution start అయ్యేది 0 milliseconds కే. 0 milliseconds కి P1 ఒకటే రెడీ క్యూ లో ఉంది. రిమైనింగ్ ప్రాసెసెస్ ఇంకా రెడీ క్యూ కి ఎంటర్ అవ్వాలా. ఓకేనా? సో అందుకేనే ఇది హైయెస్ట్ బర్స్ట్ టైం ఉన్నా సరే P1 నే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే 1 millisecond కి CPU రీచ్ అయ్యిందో అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? P2 అనేది రెడీ క్యూ లో స్టోర్ అయిపోద్ది. అలాగే P2 కూడా లీస్ట్ బర్స్ట్ టైం ఉంది కాబట్టి ఇది మనకి ఏ ఆల్గరిథం? షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. సో ఏదైతే షార్టెస్ట్ బర్స్ట్ టైం ఉందో ఆ ప్రాసెస్ ఎంటర్ అయిపోద్ది. అలాగే ప్రీవియస్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది రెడీ క్యూ లో ప్లేస్ చేసుకుంటది మళ్ళీ. అంటే దీని ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసేస్తుంది టెంపరీగా. దట్ మీన్స్ P1 completed only 1 second of execution. So the remaining 7 seconds are there. So P2 అనేది లీస్ట్ బర్స్ట్ టైం కాబట్టి P2 enter its execution. So 1 millisecond. ఏమా ఏంటి ప్రాబ్లం?
వినిపిస్తుందా? ఓకే, సో P2 కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఎట్ 2 milliseconds. సో ఇది కంప్లీట్ అయిపోయింది, ఇంకా దీన్ని కన్సిడర్ చేయొద్దు. P2 టోటలీ కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ 2 అనే మిల్లీ సెకండ్ టైం కి P3 అరైవల్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనకి రెడీ క్యూలో ఏమున్నాయి? P1 ఉంది, P3 ఉంది. విచ్ ఈస్ ద లీస్ట్ బర్స్ట్ టైం? P3. అప్పుడు P3 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసుకుంటది. P1 రెడీ క్యూలోనే ఉంటది. ఓకేనా? ఇంకా రన్నింగ్ స్టేట్ లో రాదు. సో ప్రాసెస్ స్టేట్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. P1 ఇంకా రెడీ స్టేట్ లోనే ఉంది. సో P3 అనేది ఇప్పుడు రన్నింగ్ స్టేట్ కి వచ్చేసింది, అంటే ఇది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు దాకా? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసుకుంటది. నెక్స్ట్ అరైవల్ టైం ప్రాసెస్ ఏది? 3. అంటే 3 వరకే ఎగ్జిక్యూషన్ జరిగింది. 3 చేశాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. సో 3 milliseconds కి మళ్ళీ P4 ఎంటర్ అయిపోయింది. అంటే P3 ఎగ్జిక్యూషన్ ఎన్ని సెకండ్స్ వరకు జరిగింది? ఓన్లీ 1 సెకండే. 3 - 1 ఎంత? 2. సో 2 milliseconds ఇంకా బ్యాలెన్స్ ఉంది. 3 milliseconds కి P4 అరైవల్ అయిపోయింది. ఇక్కడ P3 P4 సేమ్ ఎగ్జిక్యూషన్ టైం ఉంది. అప్పుడు మనం ఏది కన్సిడర్ చేసుకోవాలంటే P3ని కన్సిడర్ చేయాలి. ఈ రెండింటి మధ్య టైఅప్ ఉంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఫాలో అవ్వాలి. 2 processes ఆర్ హ్యావింగ్ ద సేమ్ జాబ్ టైం, అంటే బర్స్ట్ టైం ఉంటే గనక మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఫాలో అవ్వాలి. అంటే P3 ఫస్ట్ వచ్చింది కాబట్టి P3 అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? అప్పుడు P3 ఎంత బర్స్ట్ టైం? 5. 3 2 + 3 ఎంత? 5. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? సో P3 ఆల్సో కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ P4 P5 ఇంకా 2 ప్రాసెసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాం మనం. P4 ఎంటర్ అయింది, అరైవల్ టైం 3 ఆల్రెడీ. సో అలాగే P5 కూడా ఉంది. 5 milliseconds కి మనం రీచ్ అయ్యాం ఇక్కడ. P5 అనేది 4 milliseconds. అంటే ఇప్పుడు రెడీ క్యూలో ఏమేమి ఉన్నాయి? P1, ఓకే, ఇంకా P4, ఇంకా P5. సో P1 ఫస్ట్ టైం ఎంత? 7, విచ్ ఈస్ హైయెస్ట్. P4 బస్ట్ టైం ఎంత? 2, విచ్ ఈస్ లెసర్ దన్ P1. నెక్స్ట్ P5 బస్ట్ టైం ఎంత? 6. అంటే ఈ 3 కన్సిడర్ చేస్తే మనకి ఇదే లీస్ట్ వచ్చింది. సో అప్పుడు ఏది ఎంటర్ అవుతుంది? P4. ఇది కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇంకా మధ్యలో అనేది ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయదు. ఎందుకని? ఈ ప్రాసెసెస్ అన్ని అరైవల్ టైమ్ బిలో 5 milliseconds. సో మనం 5 milliseconds కి వచ్చేసాం. ఇప్పుడు ఈ ఉన్న ఈ 3 ప్రాసెసెస్ లో, రెడీ క్యూలో ఉన్న ఈ 3 ప్రాసెసెస్ లో ఏది షార్టెస్ట్ జాబ్ ఉందో దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ గా చేసేస్తుంది ఇంకా. ఓకేనా? అంటే P4 కంప్లీట్ గా అయిపోయింది. 5 + 2 ఇక్కడ ఏంటమ్మా? 2 ఉంది. ఓకే, అదే కదా, నేను 7 అయిపోయి 2 వేసేసినట్టున్నాను. ఓకే ఓకే 7 అయ్యాల్సింది 2 వేసారు. ఓకే. సో P4 కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఓకే, so P4 completed its execution at 7 milliseconds. And what about the remaining P1 and P5? P1 is having 7 burst time and P5 6. So 6 is least. So P5 will start its execution. That means 6 + 7 enta? 13. 13. అంటే మిగతా వాళ్ళందరూ స్లీపింగ్ మోడ్ లో ఉన్నారా? ఓన్లీ 1 is active. ఓకే, సో రిమైనింగ్ P1 ఉంది. ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. P5 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 1 ప్రాసెస్ ఇస్ లెఫ్ట్ ఇన్ ద రెడీ క్యూ. సో విచ్ స్టార్ట్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో 13 + 7 ఎంత? 20. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ క్యాలిక్యులేట్ ద గ్యాన్ చార్ట్. ఇది 0 అని 6 అనుకుంటాం. ఓకేనా? 0. సో ఇలాగా అన్ని ప్రాసెసెస్ కూడా కంప్లీట్ అవుతాయి. అర్థమైందా? గ్యాన్ చార్ట్ ఇది. ఇప్పుడు కంప్లీషన్ టైం అంటే ఏంటి? P1 కంప్లీషన్ టైం ఎవరు చెప్తారు? కరెక్ట్ గా చెప్పాలి. 20 మ్యామ్. ఇక్కడ P1 2 times. వెరీ గుడ్, 20.
ఆల్రెడీ ఇక్కడ 1 సెకండ్ కంప్లీట్ అయ్యాకే మనం రిమైనింగ్ టైం క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ. సో P1 కంప్లీషన్ టైం వచ్చి 20. నెక్స్ట్ P2 కంప్లీషన్ టైం 2. P3 కంప్లీషన్ టైం 5. ఓకే. P4 completion time 7. P5 completion time 13. So this is how you should calculate the completion time of all the processes. ఇక్కడ P2, P3, P1 దగ్గర కొంచెం జాగ్రత్తగా వేయాలి మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఇంకో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాలే. ఓకే, టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటమ్మా? టర్న్ అరౌండ్ టైం కంప్లీషన్ టైం arrival time minus arrival time. టర్న్ అరౌండ్ టైం అప్పుడే మర్చిపోయారు జనాలు. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. ఓకే, దిస్ ఇస్ సో ఇది టర్న్ అరౌండ్ టైం అంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. కంప్లీషన్ టైం ఎంత? 20 మైనస్ 0 ఎంత? 20. ఎంత? 0నా? 20. 20. 20. నెక్స్ట్ 2 మైనస్ 1 డైరెక్ట్ గా నేను వేసేస్తున్నా ఇక్కడ నెంబర్స్. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో మీకు చూపించా కదా ఏసి. 5 మైనస్ 2 3. నెక్స్ట్ 7 మైనస్ 3 4. 13 మైనస్ 4 9. ఓకేనా? ఇది టర్న్ అరౌండ్ టైం. వెయిటింగ్ టైం ఏంటి ఫార్ములా? టర్న్ అరౌండ్ టైం Turn around time minus bursting time. టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. ఓకేనా? అది ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని స్కెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ కి ఇదే ఫార్ములా, నో చేంజెస్. ఇప్పుడు వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. సో టర్న్ అరౌండ్ టైం 20 మైనస్ 7 హౌ మచ్? 13. నెక్స్ట్ 1 మైనస్ 1 0. నెక్స్ట్ 3 మైనస్ 3 0. నెక్స్ట్ 2 4 మైనస్ 2 2. 9 మైనస్ 6 3. ఓకే, సో ఇదన్నమాట ప్రీమిటివ్ స్కెడ్యూలింగ్ ఆల్గరిథం. ఇది మీకు ఇప్పుడు టర్న్ అరౌండ్ టైం, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఏంటమ్మా చెప్పండి? యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎంత నాకు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. పక్కన బుక్ పెన్ను పెట్టుకోమని చెప్పా. 5.4 ma'am. 7.4 ma'am. 7.4 ma'am. రకరకాల ఫిగర్స్ చెప్తున్నారు. ఓకే ఓకే, ఒకసారి వినండి. 20 ప్లస్ 1 21, 24 28, 28 ప్లస్ 9 ఎంత? 7.4 ma'am. 37. 30 let me calculate. 37 కదా 7.4. 37 by 5. Why? Because 5 here, 5 processes are there. ఇప్పుడు ఎంత? 7.4. 5 7s are 35. 5 7s are 35. Next 5 4s are 20. 7.4 కరెక్టేనా? Yes ma'am. Yes ma'am. Yes ma'am. ఎవరో 5 సమ్ ఏదో ఫిగర్ చెప్పారు. ఓకే, Waiting time. మీరు ఇక్కడ వరకు కూడా స్టాప్ చేసేయచ్చు. మీరు 37 by 5 తో స్టాప్ చేసేయచ్చు, ఏం పర్వాలా. నెక్స్ట్ అలాగే వెయిటింగ్ టైం 3.6 ma'am. వెయిటింగ్ టైం 3.6 ma'am. 3.6. ఇక్కడ కూడా మళ్ళీ డిఫరెంట్ ఫిగర్ చెప్పారు. ఓకే చూద్దాం. 3.6 ma'am. 3.6. 3.6. చూద్దాం. 30 plus 0 plus 0, 13 plus 2 15, 18. 18 by 5. 3.6. అంటే ఎంత? 3.6. See, ఇక్కడ స్క్రీన్ రాదు. డోర్ క్లోజ్ చేసేనాను. నాది ఆన్ చేసుకో.
18/5 అంటే 5 3s 15. ఇక్కడ వేస్తున్నాను, బోర్డ్ సరిపోలేదు. 5 3s 15. 8 మైనస్ ఎంత 3 అంటే 5 6 ఆర్ 30. 3.6 మీకు ఎంత వచ్చింది? 3.4 అన్నారు ఎవరు? 3.6. ఓకే ఓకే సరే, ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ప్రీమిటివ్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఓకేనా, అర్థమైందా క్లియర్ గా? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇదే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇక్కడ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. సో మీన్ వైల్ ఐల్ టేక్ ది అటెండెన్స్. ఎందుకని ఇవాళ చాలా తక్కువ మంది వచ్చారు? 110 మెంబర్సే ఉన్నారు. రోజు రోజుకి తగ్గిపోతున్నారు ఏంటో. మీకు అవర్స్ ఇచ్చే కొద్దీ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. ఓకే, ఒక్క నిమిషం ఆగండి అన్న, మ్యూట్ చేస్తున్నాను. ఓకే, వినిపిస్తుందమ్మా ఇప్పుడు? నో? Yes, ma'am. ఇప్పుడు దాకా బయట కొంచెం అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, అందుకని ఆపాను. ఓకే, నెక్స్ట్. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ 4 కన్సిడర్ చేసుకుందాం. టైం కూడా ఓన్లీ 5 minutes ఆర్ దేర్. ఫాస్ట్ గా చేయాలి, మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ ఉంది కదా. సో నెక్స్ట్, see these are the arrival times of different processes P1 P2 P3 P4. సో 0 milliseconds కి CPU ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసింది. ఏది? P1 ఎగ్జిక్యూషన్. ఓకే, P1 ఎంటర్ అయింది. P1. సో వాట్ ఈస్ ద బర్స్ట్ టైమ్ ఆఫ్ P1? 7 milliseconds. కానీ ఇక్కడ మనకి P2 అనేది 2 milliseconds కి అరైవల్ అయిపోయింది. సో ఇది 2 milliseconds వరకే క్యాలిక్యులేట్ చేసుకుంటది. అంటే 7 minus 2 ఎంత? 5 milliseconds ఆర్ రిమైనింగ్. 5 milliseconds ఉంది ఇంకా ఎగ్జిక్యూషన్ టైం. సో P2 ఎగ్జిక్యూషన్ టైం ఎంత? 4. సో అవుట్ ఆఫ్ దీస్ 2 ప్రాసెసెస్ విచ్ ఈస్ ద లీస్ట్ వన్? P2. సో P2 అనేది మళ్ళీ బర్స్ట్ టైం P4 కి P3 అరైవల్ అయిపోయింది. అంటే P2 కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో వీ కెన్ డైరెక్ట్లీ రైట్ డౌన్ ద P2. సో దాని ఎగ్జిక్యూషన్ టైం ఎంత? 2 + 4 6. 6 ma'am. ఓకే, సో P2 అనేది కంప్లీట్ గా ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఓకేనా? P1 ఈస్ లెఫ్ట్ ఇన్ ద రెడీ క్యూ. నెక్స్ట్ P3 ఎంటర్ అయింది 4 milliseconds కి. సో అలాగే ఇక్కడ మనం 6 milliseconds లో ఎంటర్ అయ్యాం. అంటే ఏంటి? ఇక్కడ P3 రెడీ క్యూ లో ఉంది, P4 కూడా రెడీ క్యూ లో ఉంది. ఒకళ్ళు చెప్పండి. P3 కదా మ్యామ్, P4 అన్నది. ఓకే మ్యామ్ అక్కడ. ఓకే ఓకే సరే. సో ఇక్కడ మనం 6 milliseconds కి రీచ్ అయ్యాము అంటే ఆల్ ద ప్రాసెసెస్ ఆర్ ఇన్ ద రెడీ క్యూ. అంటే ప్రెసెంట్ P1 రెడీ క్యూ లో ఉంది, P3 P4 కూడా రెడీ క్యూ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఉన్న ప్రాసెసర్స్ లో ఏది లీస్ట్ బర్స్ట్ టైం? P3 1 milliseconds. సో P3 అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసుకుంటది, అలాగే కంప్లీట్ చేసేసుకుంటది. సో 7 milliseconds.
ఓకే, అండ్ నెక్స్ట్ P3 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ P1 అండ్ P4. సో విచ్ ఈస్ ద లీస్ట్ వన్? P4. సో రైట్ ఆన్ P4. P4 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసుకుంది. సో +4, 7 + 4 ఎంత? 11. 11 మిల్లీ సెకండ్స్ కి కంప్లీట్ అయింది. సో సరిగ్గా చూడండి, ఏదైనా మిస్టేక్ ఉందేమో మళ్ళీ చెప్తాను ఈ లోపల. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏంటి? P1 5 మిల్లీ సెకండ్స్ అంటే 16. నాకు తెలిసి ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది, ఎవరు చెప్పట్లా, అంటే మీకు సరిగ్గా అర్థం అవ్వాల. చెప్పమ్మా. అదే ఇంకా ఎవరు చెప్పలేదేంటా అని చూస్తున్నాను, అలా ఫ్లోలో వినేస్తున్నారు అంతే. ఎక్కడ చెప్పమ్మా? P2 కంప్లీట్ అవ్వక ముందే P3 ఎంటర్ అయిపోద్ది కదా. P3 ఎప్పుడు ఎంటర్ అయింది? 4 మిల్లీ సెకండ్స్ కి. సో P2 ఎంత? 4 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూషన్ టైం. సో అరైవల్ టైం ఎంత? 2. కానీ ఇక్కడ మనకి కంప్లీషన్ 6, అంటే మనం ఇక్కడ 4 వెయ్యాలి. ఇది చెప్తారేమో అని ఇప్పుడు దాకా చూసా, ఎవరు చెప్పలా. 4 వేయాలి మ్యామ్. ఇప్పుడు చెప్తున్నాను అలా లేట్ గా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 4 వేయాలి. అదే ఇందాక నుంచి చూస్తున్నారు, చెప్తారేమో అని. సో అంటే రిమైనింగ్ P2 అనేది ఏంటి? 2 సెకండ్స్ ఉంది ఇంకా. సో P2 కంప్లీటెడ్ ఓన్లీ ఇట్స్ 2 సెకండ్స్, 2 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ చేసుకుంది. వై? బికాస్ అట్ ద టైమ్ ఆఫ్ 4 మిల్లీ సెకండ్స్ P3 ఎంటర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో P3 రాశారు. సో P3 విల్ బి ఎంటర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు రెడీ క్యూ లో మనకి ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి? 3 ఉంటాయి. ఇంకా 5 మిల్లీ సెకండ్స్ కి మనం రీచ్ అవ్వాలా. సో ఓన్లీ 3 ప్రాసెసెస్ ఆర్ లెఫ్ట్ ఇన్ రెడీ క్యూ. P1, P2, P3. Which is the least burst time? P3. So P3 will be executed completely. So P4 + 1 ఎంత? 5. So at the time of 5 milliseconds, P3 is completed. So only P3 కంప్లీట్ అయింది. P1, P2 ఇంకా రెడీ క్యూ లో ఉన్నారు. P4 ఇంకా రెడీ క్యూ కి ఎంటర్ అవ్వాలా. ఇప్పుడు at the time of 5 milliseconds, P4 enter its execution. అంటే ఇప్పుడు రెడీ క్యూ లో P1, P2, P4. So which is the least burst time? P2. P2 milliseconds. So we can write down here P2. P2. Okay na? So P2 ఎంత time? 2 milliseconds. That means 5 + 2, 7. So this is also completed. And what are the remaining in the ready queue? P1 5, P4 4. Which is the least one? P4. సో P4 డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసేసుకుంటది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ దానికి వెళ్తది. ఓకేనా? P4 7 + 4 ఎంత? 11. అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ వన్? P1. అది P1. సో P1 టైం ఎంత? 5 మిల్లీ సెకండ్స్. 11 + 5 16. ఇది గ్యాన్ చార్ట్. ఓకేనా? మీకు 10:50 అయిపోయింది నాన్న, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో యూ కెన్ క్యాలిక్యులేట్ ద కంప్లీషన్ అండ్ టర్న్ అరౌండ్ వెయిటింగ్ టైమ్. నో కంప్లీషన్ టైమ్స్ ఇవే. P1 చెప్పండి. P1 కంప్లీషన్ టైం 16. ఇక్కడ ఉంది P1, ఇక్కడ ఉంది. లాస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ P2 హియర్ ఆల్సో దేర్ అండ్ హియర్ 7. P3 5. P4 11. So you can allocate these two columns. No, నేను ఆల్రెడీ PPTs లో సెండ్ చేస్తాను. వెయిట్, I will show. Wait for 1 second. I will show. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. దీని సొల్యూషన్ మీకు PPT లో నేను మళ్ళీ ప్లేస్ చేసా. జామ్ బోర్డ్ లో మీకు క్లియర్ గా అర్థమైందో లేదో అని. ఓకేనా? అలాగే సెకండ్ క్వశ్చన్, దీని సొల్యూషన్ ఇది. ఓకేనా? సో ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తా గ్రూప్ లో, అదే క్లాస్ రూమ్ లో. సో మీకు నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకా నేను స్టాప్ చేస్తాను ఈ 2 ఎగ్జాంపుల్స్ తో. ఇంకా మళ్ళీ గ్రూప్ లో మళ్ళీ ఇంకొక 3 ప్రాబ్లమ్స్ నేను సెండ్ చేస్తాను. అవి కూడా సాల్వ్ చేయండి. ప్రాక్టీస్ ఉంటే తప్ప మీకు అర్థం కాదు. ఓకేనా? వెయిట్ ఫర్ 1 second. ఐ విల్ టేక్ ద అటెండెన్స్. డోంట్ గో.
ఎవరు ఇక్కడ ఏంటి ఒక్క నిమిషం ఉండండి అమ్మా అటెండెన్స్ ఏమైందో షూ చాలా స్లోగా ఉంది 1 minute. So with this we have completed the shortest job first, both non-primitive and primitive scheduling algorithms. So in the next class we'll see the priority scheduling algorithm. So మీకు క్లాస్